హాయ్ అండి అందరికీ. కరివేపాకు కారానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, కరివేపాకు, ఎండుమిర్చి, వేయించిన శనగపప్పు, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, గార్లిక్, జీరా, కొద్దిగా పసుపు, వేయించిన పల్లీలు. వీటన్నింటిని ఫస్ట్గా మనం డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత వాటిని కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని మనం మిక్సీ పట్టుకొని పొడిలాగా తయారు చేసుకోవాలి. ఆ పొడిని ఒక దానిలో వేసి మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత ఆ పొడిని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలండి. స్టోర్ చేసుకున్న పొడిని మనం టిఫిన్స్లో వాడుకోవచ్చు. దోశ, ఇడ్లీ, ఉప్మా, కాకరకాయ కర్రీలో కారంగా కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. అన్ని ప్రోటీన్స్ అన్నీ మనకు వస్తాయి. కరివేపాకు మనకు చాలా మంచిదండి, కంటికి కూడా చాలా మంచిది. ఈ పొడి చేసుకొని పెట్టుకుంటే 1 మంత్ అయినా మనకి నిల్వ ఉంటుంది.